భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నోట్ పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు ఇవ్వకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో కరువు విలేతాండం చేస్తూ ఉంటే వ్యవసాయానికి పెట్టుబడి లేక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పిల్లలను హాస్టల్లో వేసిన తల్లిదండ్రులు, విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్, కుర్రా, సైదానాయక్, పట్టణ కార్యదర్శి న్యూమాన్, దామర్చర్ల, వేములపల్లి మండల కార్యదర్శులు వీరన్న, సంపత్, ప్రసన్న, నాగపుష్ప, మణి, వంశీ, రవి, శ్రీకాంత్, దత్తు, వెంకటేష్, కావ్య, స్పందన, శిరీష, సంధ్య, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.